ఎన్జిటివి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కర్నూలు వైసీపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ ఏఎండి ఇంతియాజ్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయనతో మన లీడర్ మన ఛానల్ అనే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఒక ఐఏఎస్ అధికారిగా మీరు వర్క్ చేసి అకస్మాత్తుగా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందు దర్శనమయ్యే కాలకల్లా చాలా మందిలో ఒక ఐఏఎస్ అధికారిగా ఒక ఉన్నతమైన పదవి నిర్వర్తించి ఇంతియాజ్ గారు ఒక ఎంపీగా పోటీ చేయకుండా కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నారు. మరి ఒక ఐఏఎస్ అధికారిగా అనేక బాధ్యతలు స్వీకరించిన మీరు కేవలం కర్నూలు ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి కారణం ఏమై ఉంటారంటారు? అంటే ఇక్కడ రెండు రకాలు. నేను రాజకీయాల్లోకి రావడం అనేది మనకు ఒక కోఇన్సిడెన్స్గా ఒక దీనిగా జరిగింది. అంటే నేను పబ్లిక్ సర్వెంట్గా ప్రజాసేవ చేయడము, అలాగే ప్రజాసేవను కంటిన్యూ చేయడానికి రాజకీయాలు బాగుంటాయని ఆలోచిస్తున్న సమయంలో మనకు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి, మీరు కర్నూలు నియోజకవర్గానికి కంటెస్ట్ చేస్తారా అని అడిగారు, రాజకీయాల్లోకి వస్తారా అని. సో ఇక్కడ నేను అప్పటి వరకు నేను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వద్దామనే ఆలోచన ఇంకా అది రూపు తీసుకోలేదు, కంప్లీట్గా డెసిషన్ కాలేదు. కానీ ఆయన ఇచ్చినప్పుడు ఆఫరు, సో నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నాకు పార్టీ తరఫున వాళ్ళు నన్ను సూటబుల్ క్యాండిడేట్ ఫర్ ఎమ్మెల్యే అనుకున్నారు. నాకు కూడా ఏమంటే కర్నూలు నేను పుట్టి పెరిగిన నగరం కాబట్టి కర్నూలు నగర ప్రజలకు నేను అందుబాటులో ఉండి ప్రజాసేవ చేద్దామనే ఒక ఆలోచన కూడా ఉండింది కాబట్టి అందుకని చెప్పేసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతాను. మీ మామగారు అయినటువంటి డాక్టర్ ఇస్మాయిల్ గారు కర్నూలు నగర ప్రజలకు అనేక సేవలు అందించారని చెప్పి ప్రచారం జరుగుతోంది కర్నూలులో. మరి మీ మామగారు గతంలో చేసిన సేవలు మీ ఎన్నికల్లో తోడైతాయని చెప్పి మీ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే సీటు ఇచ్చింటారని చెప్పి భావించవచ్చా? అంటే అది వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మా మామగారు దివంగత డాక్టర్ ఇస్మాయిల్ గారు రూపాయి డాక్టర్గా ఆయన బాగా ఫేమస్. ఆయన వైద్యం అందించడంలో ఎక్కడ కూడా మనకు ప్రజలకి ఎల్లప్పుడూ ఆల్మోస్ట్ నేను అనుకోవడము 2 గంటల టైంలో కూడా రాత్రులు 3 గంటల సమయంలో కూడా చాలా మంది వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేసి ఇంటి దగ్గర కూడా చూపించుకునేవాళ్ళు. అదే వాళ్ళు ధైర్యంతో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు ఆ టైంలో. కానీ ఈయన ఏ టైం వచ్చినా అందరికి సేవ అందించడము, రోజు వందలాది పేషెంట్స్ని చూడడము, ఇట్లాంటివన్నీ చేసేవారు. బహుశా అది ఒక నిర్ణయం తీసుకోవడంలో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అది నాకు తెలియదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు మీకు తెలియంది కాదు. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో వాళ్ళు ఏదైతే నిర్ణయానికి వచ్చారో చాలా మటుకు వాళ్ళకు దానికి ఒక బేసిస్ ఉంటుంది. బహుశా ఇది కూడా ఉండొచ్చు, ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం అనేది దాంట్లో ఒక కీ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. మీరు కర్నూలు నగరంలో ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలను మీరు గుర్తించారు? అంటే ఇప్పుడు కర్నూలు అనేది మనకు గ్రోయింగ్ సిటీ, కర్నూలు పెరుగుతున్న నగరం. సో ఈ పట్టణీకరణకు సంబంధించిన మనకు సమస్యలు అనునిత్యము మనకు ప్రతి ఏరియాలోనూ ఉన్నాయి. అంటే మనకు డ్రింకింగ్ వాటర్ అనుకోండి, మనకు ఈ డ్రైన్స్ అనుకోండి, ట్రాఫిక్ కంజెషన్ అనుకోండి, ఇది ప్రతి పట్టణానికి సంబంధించింది. ఇప్పుడు మన ప్రభుత్వము మనకు గత 3-4 ఏళ్లలో ఇక్కడ అంటే కోవిడ్ తర్వాత 700 కోట్లు పెట్టి చాలా మటుకు వర్క్స్ మనకు కార్పొరేషన్ పరిధిలో చేశారు. చాలా చక్కటి వర్క్స్, రోడ్స్ చాలా వేశారు, చాలా మటుకు డ్రింకింగ్ వాటర్ సమస్యను తీర్చారు, కానీ పార్కులు డెవలప్ చేశారు. కానీ మనకు కొన్ని సమస్యలు అంటే శాశ్వతమైన పరిష్కారం నీటి సమస్యకు తీసుకొని రావాలి, అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది ఇక్కడ ఒక డిమాండ్గా ఉంది. రెండవది కొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ కంజెషన్ అనేది ఉంది, దాన్ని ట్రాఫిక్ ఇది చేయడం అనేది ఉంది. వీటితో పాటు ముఖ్యమైన సమస్య నాకు అనిపించింది ఏమంటే ఈ పాపులేషన్ పెరుగుతున్నందుకు యువత సంఖ్య ఎక్కువ ఉంది. సో యువతలో మనకు ఒకరేమో మనకు చదువుకుని ఉద్యోగం కోసం నిరీక్షించేవాళ్ళు, అంటే నిరుద్యోగ యువత. రెండవది చదువుకునేందుకు మంచి అవకాశాలు కావాలి అనుకునే యువత, అంటే దోస్ హూ ఆర్ స్టడీయింగ్. సో వీళ్ళ సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ మనకు చాలామంది అర్బన్ ఏరియాస్లో కొంత మనకు ఫ్యామిలీస్లో అడిషనల్ ఇన్కమ్, ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలను సాచ్యురేషన్ మోడ్లో చేసినా కూడా కొంతమందికి ఇంకా అదనపు ఆదాయం కావాల్సిన అవసరం ఉంది. కొంత ఇంకా మనకు బిలో పావర్టీ లైన్ ఉన్న వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి మనం ఏ విధంగా ఇది చేయాలని చెప్పేసి ఇలాంటివన్నీ నేను గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ మనకు ఖచ్చితమైన నా అనుభవం ఏదైతే ఉందో ఐఏఎస్ ఆఫీసర్గా
అది నాకు ఒక మంచి మనకు సొల్యూషన్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందరితో చర్చించి వీటి మీద నేను ఖచ్చితంగా మనకు చర్యలు తీసుకుంటానని చెప్పి. సార్, ఇప్పటి వరకు మీరు ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను కలిసినారా? అన్ని వర్గాల ప్రజలను కలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మా 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 వైఎస్ఆర్సీపీ పార్టీ వరకు సంబంధించి చూస్తే మాకు ఇక్కడ అన్ని వర్గాల వారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మనకు మా పార్టీలో ఉన్న ప్రస్తుత శాసనసభ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, ఆయన దగ్గర ఉన్న వర్గం కానివ్వండి, మాజీ శాసనసభ సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, వారి వర్గం కానివ్వండి, అలాగే మా మంచి నాయకులు మనకి ఇక్కడ అహ్మద్ అలీ ఖాన్ గారు కానివ్వండి, అలాగే మనకు మిగతా చాలామంది ప్రముఖులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, రాజవర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మనకు తెరనికల్ సురేందర్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వారందరూ కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. నేను అందరితో కలిసి ప్రజలతో మమేకమై తిరుగుతాను. కర్నూలులో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కర్నూలులో ఎటువంటి అభివృద్ధి మీరు చేపట్టడానికి మీరు ప్లాన్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు నాకున్నది నేను 3 అంశాల మీద ప్రధానంగా నా ఈ ఆలోచన ఉంది. 3 అంశాలు ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, ఆదర్శం. సో అభివృద్ధి పథకాలు ఏవైతే మనకు అవసరమైన అభివృద్ధి పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పథకాలు, వాటిని సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేయడము, దానికి నా అనుభవం జోడించి మనం దాన్ని మెరుగైన విధానంలో ఇంప్లిమెంట్ చేయడము. సంక్షేమం, ఇప్పుడు ఏదైతే సంక్షేమం పూర్తి పారదర్శకతో ఎక్కడ మిడిల్ మ్యాన్ లేకుండా ఇంప్లిమెంట్ అవుతా ఉందో, ఎన్నో నవరత్నాలు మనకు అసలు పెన్షన్ దగ్గర నుంచి మొదలుకొని అమ్మ ఒడి, మనకు విద్యా దీవెన, విద్యా కానుక, ఇట్లాంటివన్నీ మనకు వస్తీ దీవెన, మనకు అలాగే మనకు చేయూత, ఆసరా, ఇట్లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా సరైన రీతిలో అందరికీ అందించడం, అర్హులందరికీ వచ్చేలా చేయడము, వీటితో పాటు ఈ అభివృద్ధి, సంక్షేమము అన్నీ అమలు చేస్తూ కర్నూలు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా, అంటే నగరంలో స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్గా ఉండడమే కాదు, లుక్స్, ఫ్లైఓవర్లో ఏదో ల్యాండ్స్కేప్లు ఉండడమే కాదు, నా దృష్టిలో ఏమంటే ఒక నగరంలో మంచి మనకు సామాజిక మనకంటే సోషల్ ఇండికేటర్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అంటారు. అంటే ఎక్కడైతే మనకు చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు ఉండవో, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే మనకు నిరక్షరాస్యత అనేది ఉండదో, అంటే అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంటుందో, అలాగే ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుందో, ఎక్కడైతే పర్యావరణ కాలుష్యం తక్కువ ఉంటుందో, ఇలాంటివన్నీ. సో ఈ పారామీటర్స్లో, ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి, ప్రభుత్వ పథకాలని, సంక్షేమము, వీటితో పాటు కర్నూలు నగరంలో ఒక ఆదర్శ నగరంగా మనకి ఇప్పుడు మన భారతదేశంలో ఇండోర్ సిటీ బాగుంది అండి, విజయవాడ సిటీ బాగుంది, వైజాగ్ సిటీ బాగుంది, అంటే క్లీన్లీనెస్, శానిటేషన్, ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నాం. వాటితో పాటు ఈ నగరం ఈ విధంగా ఇంత మంచిగా చేస్తూ ఉన్నారనే ఒక దానికి ప్రయత్నిద్దామనేది. అంటే పర్యావరణ కాలుష్యం అనేది ఈరోజు మనకు కనిపించని ఒక పెద్ద భూతం, మానవాళి ఎదుర్కోబోయే చాలా పెద్ద సమస్య అది. దానికి మనం వచ్చే జనరేషన్స్కి మనం ఇవ్వబోయే నగరం ఎలా ఉండాలి, మన సొసైటీ ఎలా ఉండాలి అనే దానికి నేను వాటిల్లో చాలా మటుకు మన కాలుష్యాన్ని తగ్గించడానికి మార్గాలు ఏంటి, ఇట్లాంటివన్నీ మనం 1 డేలో చేయకపోవచ్చు, 1 ఇయర్లో చేయకపోవచ్చు, ఒక ఎఫర్ట్ చేసి మంచి నగరంగా చేద్దాం అనేది నా. సో అభివృద్ధి, సంక్షేమం, ఆదర్శం అనే ప్లాంక్ మీద, అనే వాటి మీద నేను నా దృష్టి పెడతాను. ఒక ఐఏఎస్ అధికారిగా మీకున్న అనుభవాన్ని జోడించి రాబోయే రోజుల్లో కర్నూలు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా, అలాగే ఒక మోడల్ సిటీగా చేస్తామంటున్నారు అనేది నా ప్రయత్నం. తప్పకుండా నేను చేస్తానని అనుకుంటున్నాను. అందరూ కూడా నాకు, అంటే అభివృద్ధి, మనకు నగర అభివృద్ధి కావాలి, నగరంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలి, వాటితో పాటు మనం ఈ కొన్ని పారామీటర్స్, ఇటువంటి వాటిల్లో మనము దాన్ని ఆదర్శంగా, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది, దాన్ని మనం తగ్గించడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. కర్నూలు నగరంలో ఎక్కువగా ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండ్లు, చిన్న వ్యాపారస్తులు, బీడీ కార్మికులు, ఇటువంటి వాళ్ళు, చాలా రకాల వృత్తులు చేసుకునే వాళ్ళు, కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. ఇటువంటి కార్మికుల ఆర్థిక అభివృద్ధి కోసం మీరు భవిష్యత్తులో ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ నేను నా ఉద్యోగరీత్యా నేను కలెక్టర్గా పనిచేసిన తర్వాత నేను పేదరిక నిర్మూలన సంస్థకు సీఈఓగా పనిచేశాను 2.5-3 years. అంటే సర్ప్ అనే సంస్థకు సీఈఓగా పనిచేశాను. నిరుద్యోగులు కానీ చాలా మంది ఉన్నారు కర్నూలు. ఆ సీఈఓ సర్ప్గా పనిచేసినప్పుడు నేను సుమారు 87 లక్షల మంది ఎస్హెచ్ ఉమెన్తో పనిచేయడం జరిగింది. అంటే వారితో పాటు
మనం లైవ్లీహుడ్ యాక్టివిటీస్ వారి ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది, అంటే జీవనోపాధి అవకాశాలను ఏ విధంగా చేయాలి అని చెప్పేసి దాంట్లో చాలా మటుకు సక్సెస్ సాధించాము. నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. సో అలాంటివి ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, అలాగే మీరు చెప్పిన భవన కార్మికులు ఉన్నారు. వాళ్లకు అదనపు ఆదాయం మనం సంపాదించేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని మనం ఎస్హెచ్జి మహిళలుగా వాళ్ళ గ్రూప్లో ఉంటే వారికి కొన్ని లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా, అంటే వాళ్లకు ఒక మంచి మనకు యాక్సెస్ టు క్రెడిట్, అంటే బ్యాంకుకి దగ్గర నుంచి వాళ్ళు బ్యాంక్ లింకేజ్ వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే, అలాగే వాళ్లకు ఇంటి దగ్గర ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా వాళ్లకు పెట్టి మనం దాని నుంచి వాళ్ళకు అదనపు ఆదాయంలాగా మనం వాళ్ళు సంపాదించుకునేలా చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడతాయి అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న మనకు నగరంలో ఉన్న ఈ భవన కార్మికులు కానివ్వండి, ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, వీళ్ళ ఇంట్లో అదనపు ఆదాయం వచ్చే విధంగా నేను దానికి రూపకల్పన చేద్దామని అనుకుంటున్నాను. సో వారి ఇంట్లో ఉన్న మహిళలు మనకు ఎస్హెచ్జి మహిళలుగా ఉంటే వారికి ఖచ్చితంగా మనం కొన్ని లైవ్లీహుడ్ యాక్టివిటీస్ టేకప్ చేసి వాళ్ళకు అదనపు ఆదాయం అందేలా చేయడం నా ఆలోచనలో ఉంది. టీజీ వెంకటేష్ గారి కుటుంబానికి అలాగే డాక్టర్ ఇస్మాయిల్ గారి కుటుంబానికి చాలా ఏళ్ళుగా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి కర్నూలులో ఒక బలమైన ప్రచారం ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్నేహపూర్వకమైన వాతావరణము మీ రెండు కుటుంబాల్లో ఉంటుందని చెప్పి భావించవచ్చా? అంటే ఇప్పుడు స్నేహపూర్వకమైన సంబంధాలకి రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, అందరికీ కంటెస్ట్ చేసే అధికారం ఉంది. సో రాజకీయాల్లో వచ్చినంత మాత్రాన సంబంధాలు ఉండవు అనుకోవడము అది తప్పు. సో రాజకీయంగానే పోటీ చేస్తున్నాం కానీ ఒకరి మీద వ్యక్తిగతంగా మాకు ఎటువంటి ఇది లేదు. సో వారు రిప్రజెంట్ చేసే పార్టీ టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉన్నారు వాళ్ళు, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. ఈ మధ్యనే టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గారు ఒక మాట చెప్పారు, అనవసరంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ సార్ గారిని ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయనని బలిపశువులు చేస్తున్నారని చెప్పి ఆ మాట చెప్పినారు. ఆ మాట టీజీ భరత్ గారు మీ రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకొని మీకేమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆ రకంగా చెప్పినారా? ఈ కామెంట్ పై మీ అభిప్రాయం ఏంది? నేను ఆ కామెంట్ వినలేదు. నేను ఏమనుకుంటున్నానంటే చాలామంది, ఆయన కాదు వేరే వాళ్ళు కూడా కొంతమంది ఈ విధమైన మనకు ఏంటంటే మీరు సడన్గా మిమ్మల్ని రాజకీయాల్లో తీసుకుని వచ్చారు, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని మనకు రాజకీయంగా ఇంతకుముందు గత 5-10 సంవత్సరాల్లో మనకు వర్గాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనడము, వాళ్ళందరూ సహకరించకపోరేమో సరైన రీతిలో అని అలా భావించి ఒకరిద్దరు నా దగ్గర నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఆయన అన్నారో లేదో నాకు తెలియదు. రెండవది, ఈ విధమైన చెప్పడానికి వాళ్ళు అనుకున్నట్టుగా ఆ వర్గాలు ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఎందుకంటే పార్టీ యొక్క ఆదేశాల మేరకు మనకు ఇటు హఫీజ్ ఖాన్ గారు కానీ, ఇటు ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ, మనకు అహ్మద్ అలీ ఖాన్ గారు కానీ, ముగ్గురు కూడా వారి వర్గంతో పూర్తి సహకారాన్ని నాకు అందిస్తున్నారు. కాబట్టి నాకు అందులోనూ నగర ప్రజలు ఆదరిస్తున్నారని కాబట్టి నేను ఖచ్చితంగా మనకు వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుందని నమ్మకంతోనే ఉన్నాను. కర్నూలు నగరంలో మీ ప్రత్యర్థిగా టీజీ భరత్ ఒక బలమైన అభ్యర్థిగా, అంటే ప్రధానంగా మీకు టీజీ భరత్ గారికే మధ్య పోటీ జరుగుతుంది అనేది, ఇటువంటి క్రమంలో మీ విజయం అనేది సునాయాసం అని చెప్పి మీరు భావిస్తున్నారా? అంటే ఇక్కడ నేను పోటీ వ్యక్తుల మధ్య కంటే కూడా పార్టీల మధ్య అనుకుంటాను. నాకేంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీతో పోటీలో ఉండేది, కానీ గత 20 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీతో పోటీలో ఉంది. సో మేము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ టీడీపీ ప్లస్ బీజేపీ పార్టీ అనేది చూస్తున్నాం. కాబట్టి ఈ పార్టీల యొక్క ఐడియాలజీ మధ్యంలో జరుగుతున్న మనకు ఎన్నికల పోరీది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏ పార్టీ అయితే మనకు పేదల కోసం పనిచేస్తూ ఉందో, ఏ పార్టీ అయితే ప్రజల సంక్షేమమే తమ యొక్క ఎజెండాగా ముందుకెళ్తుందో, ఏ పార్టీ అయితే మనకు అన్ని వర్గాల వారు సుఖంగా జీవించాలి, ఎక్కడ కూడా మనకు ఎటువంటి కులమత భేదాలు ఉండకూడదు, ఎటువంటి ఇది ఉండకూడదని భావిస్తుందో, ఏ పార్టీ అయితే అందరికీ సరైన రీతిలో కొంత ఆదాయం ఉండి వాళ్ళు మంచి జీవనం గడపాలనుకుంటుందో అలాంటి పార్టీయే గెలుస్తుందని నాకు నమ్మకం.
కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్న ఎన్నో చాలా మంచి మనకు ఆలోచనలు, మంచి పథకాలు పేదల కోసం సో చేసే ఆయన పడుతున్న ఆరాటము. సో నేను అనుకోవడము ఒకవైపు పేదల కోసం పనిచేస్తున్న పార్టీ, రెండో వైపు ఈ ప్రతిపక్షాల కూటమి ఏదైతే ఉందో పెత్తందారుల వ్యవస్థ కోసం మనకు వాళ్ళు చేస్తున్న పోరాటం అని నేను అనుకుంటున్నాను. మేము వైసీపీకి టీడీపీకి కాదు ప్రధానంగా పోటీ జరిగేది, వైసీపీకి బీజేపీకి మధ్య పోటీ జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీ కూటమితో, బీజేపీ జనసేనతో కూటమిలో ఉంది. సో దీంతో మనకు మొత్తంగా ఏంటంటే బీజేపీ ప్రధానంగా మనకు కేంద్రంలో కూడా ఉంది కాబట్టి బీజేపీ యొక్క మనకు పార్టీ విధానాలే ఇక్కడ అమలు అవుతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా కర్నూలు నగరంలో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని వైసీపీ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన అనే చూస్తున్నారు. సో టీడీపీ ఒక్కటే అని ఎక్కడ చూడట్లేదు, వాళ్ళు కూడా ఒక్కరుగా వాళ్ళు పోరాటానికి రావట్లేదు. వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో ఎప్పుడు కూడా మనకు ఈ పొత్తులు ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు పొత్తులు ఏర్పాటు చేసుకొని వచ్చారు. వేరాజ్ వైసీపీ ఓన్లీ వైసీపీ పొత్తులో ఉందంటే ప్రజలతోనే పొత్తులో ఉంది, అంతేగాని ఈ పొలిటికల్ పార్టీస్తో కాదు. కాబట్టి నాకు తెలిసి వైసీపీ ఏదైతే పేదల కోసం పనిచేస్తున్న పార్టీ కాబట్టి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ కాబట్టి, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలుగా నివసించాలి అనుకునే పార్టీ కాబట్టి, జీవించాలని పార్టీ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది నాకు నమ్మకం. ఈ ఎన్నికల్లో మీ విజయానికి తోడ్పడే బలమైన అంశాలు ఏమై ఉంటాయి? అంటే ఎక్కడ ఏ ఎన్నికలైనా కూడా ప్రజలే నిర్ణేతలు, ప్రజలే మనకు వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి కర్నూలు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. నగరంలో ఉన్న ఓటరే గెలిపిస్తారని. వాళ్ళందరికీ నేను చేసే ఒకటే మనకు రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎన్నికల రోజు వచ్చి ఓటు వేయండి. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో మనకు ఎస్పెషల్లీ పట్టణాల్లో మనకు ఇప్పటివరకు మనకు పీడిస్తున్న మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే ఎన్నికల వరకు సంబంధించి అర్బన్ అపతి అంటారు. అంటే దే డు నాట్ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలతో కంపేర్ చేస్తే. అందుకని చెప్పేసి మనకు కర్నూలు నగరంలో కూడా గతసారి కూడా మనకు పెద్దగా పర్సంటేజ్ గణనీయంగా లేదు. కాబట్టి అందరూ ఓటు వేసి మరి నాకు మద్దతు ఇవ్వండి అని నేను తెలియజేసుకుంటాను. సార్, ఇప్పుడు మీతో పాటుగా కర్నూలు నగరంలో ఇతర పార్టీల నుంచి కానీ మైనార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మైనార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడం వల్ల మీకు నష్టమో రాదని చెప్పి మీరు భావిస్తున్నారా? నేను ఇక్కడ మైనారిటీ మెజారిటీ చూడట్లేదండి. కర్నూలు నగర ప్రజలందరూ అన్ని వర్గాల వారు నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఎన్నికల్లో వీళ్ళు నిలబడకూడదు, వాళ్ళు నిలబడకూడదు నిబంధన లేదు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఎన్నికల్లో నిలబడచ్చు. కొన్నిసార్లు మనకు గత ఎన్నికల్లో నిజామాబాద్లో 170 మంది పోటీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మనకు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ పోటీలో నిలబడచ్చు. ఎవరికి ఓటేయాలనేది ఓటర్ యొక్క మనోగతం. సో మన కర్నూలులో ఉన్న ఓటర్స్ అందరు కూడా ఖచ్చితంగా నేను వాళ్ళకున్న విచక్షణ జ్ఞానం, మన ఇండియన్ ఓటర్ ఈజ్ వన్ ఆఫ్ ద వైజెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. సో నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఓటేస్తారని చెప్పేసి నేను. సార్, మీ విలువైన సమయాన్ని మా ఎన్జీటీవీకి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. విన్నారుగా మాజీ ఐఏఎస్ ఏఎండి ఇంతియాజ్ గారు వెల్లడించిన అంశాలు. నేటి మన లీడర్ మన ఛానల్ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో శాలన్న బంగ్లగాడి. నమస్తే.